ఇప్పుడు ఒక గురజాలలో కొత్త నాయకుడిని ప్రోత్సహించుంటే ఉమ్, ఈయన ఉమ్, అక్కడ ఈ రౌడీ నాయకుడు బతకనీయుడు. ఉమ్, అవును. వీళ్ళతో సమస్య ఏంటంటే రౌ- ఒక రౌడీ ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో ఇంకోటి ఎట్ట బతకనిస్తారు వీళ్ళు, అవును. లేదా అవతలోడు కూడా రౌడీజం చేయాలి. అది అవును. ఈ రౌడీజాన్ని ఆపడానికి ఆడు ఇంకో రౌడీజం చేయాలి. అందువలన ఆ ఘర్షణలు వీటిట్లలో ఎక్కడా కూడా ఈ రౌడీ నాయకుల మీదన బలమైనటువంటి శక్తులను తయారు చేయలేకపోయాడు. ఓకే. అది చంద్రబాబుకి వచ్చినటువంటి సమస్య. తెలుగుదేశం పార్టీకి కూడా ఒక రకంగా మైనస్. గొల్లపల్లి సూర్యారావు లాంటి వాళ్ళు రాజీనామా చేయడం. ఆయన మాజీ మంత్రి ఎప్పటి నుంచో ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ అనుకుంటా కదా, కాంగ్రెస్లో మంత్రిగా కాంగ్రెస్ లో పనిచేశారు. 2 సార్లు మంత్రిగా చేశారు. తరహా పరిశ్రమల శాఖ మంత్రి కూడా పనిచేశారు. తెలుగుదేశం కాంగ్రెస్ లో మంత్రిగా. పైగా ఎస్సీ నాయకుడు, కొంచెం బలం ఉన్న నాయకుడు, దళిత నాయకుడు. అలాంటి నాయకుడిని వదులుకుంటున్నారా ఏంటి ఆయన అక్కడ లోపం? అంటే ఏం చేస్తారు, అక్కడ గొల్లపల్లి సూర్యారావు ప్లేస్ లో వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేసారు. ఇది నచ్చదు. ఇప్పుడు కూడా ఇంకా నాకు తెలిసి 5గురు 6గురు క్యూలో ఉన్నారు యువతలకు రావడానికి. బేసిక్గా నేను చెప్పాను కదా ఇంతకుముందు, మనం మాట్లాడుకున్నాం కూడా, జగన్ ఇవాళ కొంతమందిని మారుస్తున్నాడు కాబట్టి వీళ్ళు సంబరపడుతున్నారు. రేపు వీళ్ళు సీట్లు ప్రకటించుకున్నాక తెలుగుదేశం జనసేన పొత్తు తర్వాత ఎలక తప్పదని మనం అంతకుముందు కూడా అనుకున్నాం కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. జనసేనకి టికెట్లు ఇవ్వడం వల్ల టికెట్లు రానివాళ్ళు, తెలుగుదేశం తరపున టికెట్లు కొంతమందికి మార్చడం వల్ల టికెట్లు రాని. అధికార పక్షం పోయే వాళ్ళతో పోయేదేం లేదు, మాకు లాభమే తప్ప